అయ్యా రాయ్ దేవా, ఎవర్రా వీళ్ళు? జంపల్లో జేబులు కొట్టేసే వాళ్ళు ఉన్నారు. బాస్, ఆడు ఒక పోలీస్ ఆఫీసర్, వీడొక వీడియోగ్రాఫర్. మనం చేస్తున్న అరాచకాలన్నీ వీళ్ళిద్దరూ పేపర్ స్టేట్మెంట్ తయారు చేస్తున్నారు బాస్. ఏరా నెల నెల వీళ్ళకి మామూలు పంపిస్తున్నాం కదా. పంపిస్తున్నాం బాస్, కాకపోతే ఈ నెల కొద్ది లేట్ అయింది. అంటే ఒక్క నెల మామూలు పంపించలేకపోయేసరికి వీళ్ళకి బాధ్యత, డ్యూటీ అన్నీ గుర్తొస్తాయరా. ఒక్క నెల ఈ సుప్రీం దాదా స్థావరం నుండి మామూలు అందలేకపోయేసరికి మన ఫోటోలన్నీ వీడియో తీసి మన జీవితాలన్నీ పోలీస్ స్టేషన్ లో పెట్టాలని వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. మనం నెల నెల పంపించే లంచాలతో బతుకుతున్నారా వీళ్ళు. మనమే గుర్తొస్తాం, కానీ ప్రతిరోజు ప్రతి సెకండ్ ఈ రాజకీయ నాయకులు దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చేసిన వీళ్లకు కనిపించవు. ఈ సుప్రీం దాదా చేసే మోసాలే కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ నాయకులంటే వచ్చరా. ఈ సుప్రీం దాదా స్థావరంలోకి వచ్చి బ్రతికి పట్ట కట్టి వెళ్దామనే ఎంత తెగింపురా వీళ్ళకి. ఏం చేద్దాం వీళ్ళని? చంపేయండి బాస్. మామూలుగా చంపడం కాదురా. ఈ సుప్రీం దాదా స్థావరంలోకి అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కడు కూడా ప్రాణ భయంతో పరుగులు తీయాలి. ఏరా ఒక్క నెల మామూలు పంపించలేదని ఈ స్థావరంలోకి వచ్చే ధైర్యం చేస్తారా? ఈ సుప్రీం దాదా అంటే ఏమనుకున్నారా? అనుకున్నారా? బచ్చా, ప్రతి నెల ముడుపులు ఇస్తున్నా కదరా. ఒక్క నెల పంపించకపోయేసరికి నన్నే అవమానిస్తారా. అందుకే మీరెవ్వరూ బ్రతకడానికి వీల్లేదురా. ఈ సుప్రీం దాదంటే ఆలస్యం అవ్వకూడదు. ఈ దేశాన్ని శాసించాలి. ఈ దేశాన్ని శాసించాలంటే మిమ్మల్ని వదలకూడదు.
వీరింకా చచ్చారో లేదో చెక్ చేయరా, లేకపోతే మళ్ళీ మళ్ళీ పడతాం. బాస్ వీరికి ఇంకా కొంచెం ఊపిరి ఉంది బాస్. రాయ్, చచ్చాడా లేదా? ఇంకా సాగలేదు బాస్ వీడు. ముందే చచ్చాడు బాస్. సిన్సియర్ ఆఫీసర్, అందుకే ముందు చచ్చాడు. ముందు చచ్చాడు అన్నమాట. రాయ్, వీళ్ళను తీసుకెళ్ళి మన దివాణంలో ఉన్న పులులకు సింహాలకు ఆరంగా వేయ్. ఓకే బాస్. ఏరా దేవా, వెళ్ళిన పని ఏమైందివా? సక్సెస్ బాస్. 30 లక్షల విలువ చేసే మారణాయుధాలను 3వ కంటి వారికి తెలియకుండా ముంబైకి పంపించాను బాస్. శాబాస్. రాయ్, ఈ రోజు రాజా రవీంద్ర వర్మ ఇంట్లో దోపిడీ చేయాలి. ఓకే బాస్. మన పడగాని సిద్ధంగా ఉన్నామని చెబుతాను బాస్. దానికంత బలగం అక్కర్లేదురా. నువ్వు టాకు మరో 3 తీసుకెళ్ళండి. అంతా అంతా 5గురితో పని పూర్తి కావాలి. ఓకే? అంత పెద్ద స్టేజ్ దోచుకోవడానికి 5గురే సరిపోతారా బాస్? రాయ్, నువ్వింకా ఎక్కడున్నావురా? అప్డేట్ కాలే. కేవలం ఈ రోజుల్లో పట్ట పగలు స్టేట్ బ్యాంకులు అందరూ చూస్తుండా దోచుకొస్తున్న రోజులు రా ఇవి. 5గురిని పంపిస్తున్నాడు. అర్ధరాత్రి దోచుకు రమ్మంటున్నాను. అలా భయపడి చేస్తావేరా పక్క? భయపడడం కాదు బాస్, ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను. ఎవడ్రా భయపడాలి? ఎవరు భయపడాలి? ఈ రోజుల్లో చట్టానికి కట్టుబడేవాడు పట్టుబడేవాడే భయపడాలి. ఆ చట్టాన్ని చుట్టంగా చేసుకుని మారణాయుధం చేస్తున్నా మనకెందుకు రా భయం? మనకెందుకు భయం? ఈ రోజుల్లో భయపడేది ఎవరు తెలుసా? అన్నిటికీ కట్టుబడేవాడు. ఏది పట్టించుకోకపోతే ఎంత దోపిడీ అయినా చేయొచ్చురా. ఆ రోజులు ఈ రాజకీయ నాయకుల్లో ఎంతో మంది ప్రజల్లో పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ రాజకీయాల్లోకి రాకముందు 1,00,000 రూపాయల ఆస్తి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100,000, 1,000 కోట్లు ఎలా సంపాదిస్తున్నారా? వీళ్ళకి చట్టాల మీద భయం లేదు. అందుకే చట్టానికి కట్టుబడేవాడు భయపడాలి. మనం కాదు భయపడేది. ఈ చట్టం మనల్ని ఏమీ చేయలేదు బాస్, ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఏమీ చేయలేదు. కానీ ఆ భవనం చుట్టూ అనేక మంది రక్షణగా ఉంటారు. ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నా పర్లేదు. నేను ఒకటి చెప్తాను చూడు. మీరు వెళ్ళగానే ఆ సింహద్వారం దగ్గర 4 గ్యాస్ బాంబులు వేయండి. అంతే. అక్కడ కాపలాగా పడి ఉన్న అందరూ కూడా మాడి మసైపోతారు. అప్పుడు
నిర్దాక్షిణ్యంగా నరికైనా సరే నీ దోపిడీ మొత్తం పూర్తి చేయాలి. దిస్ ఈజ్ సుప్రీం దాదా ఆర్డర్. డబ్బు నాయనా లేక మరి ఇంకా ఏమైనా దోచుకు రావాలా బాస్? వాడి దివాణంలో అంతగా డబ్బే ఉండదురా. వాడు మనకంటే చాలా తెలివైన వాడు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకులోనే దాస్తున్నాడు. కానీ వాడి దగ్గర నగలు, వజ్ర వైడూర్యాలు చాలా విలువైన స్థాయిలో ఉన్నాయనే సమాచారం నాకుంది. కనీసం 20 కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజు మనం కాజేయొచ్చు. ఓకే ఓకే బాస్, మనకి చేతి నిండా డబ్బు కావాలంటే ఇలాంటి దోపిడీలు ఎన్నో చేస్తుంటేనే మనకి చేతి నిండా డబ్బులు ఉంటాయి బాస్. ఇలాంటి దోపిడీలే కాదురా, అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ సాగించి నేను ఈ సంఘంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల వలె పెద్దగా చలామణి అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు నాకంటే పోటుగోళ్ళు కాదురా. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు నాలాగే దురాస్తం వచ్చి నేను బయటపడుతున్నాను, వాళ్ళు బయట పడలేదు. అంతేకాడా నేను మాత్రం ఎందుకు ఇక్కడ ఒక అనామకుడిగా ఉండాలి? నేను డబ్బు సంపాదించాలి, రాజకీయాల్లోకి ప్రవేశించాలి, ఈ దేశాన్ని శాసించాలి. దిస్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ సుప్రీం దాదా. అంటే మీరు కూడా ఒక ఆశయం కోసమే ఈ పనులన్నీ చేస్తున్నారా బాస్? ఆశయమా అరటికాయ కూర? ఆశ ఆశ ఆశ. ఈ ప్రపంచంలో అందరికంటే డబ్బున్నవాడిగా చలామణివ్వాలి. ఈ దేశంలో కోటేశ్వర్లందరూ కూడా నాతో స్నేహం చేయడానికి సరదా పడాలి. అది 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 నా కోరిక. డబ్బుకు అంటే ఉంది బాస్, బతుకున్నంత వరకు దోచుకుంటూనే ఉంటాం. అప్పుడు ఈ భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో మనల్ని మించిన ధనవంతుడు ఎవడో కూడా ఉండడు బాస్. ఈ చీకటి జీవితం ఎన్నాళ్ళలో గడపకూడదురా. సరిగ్గా 2 సంవత్సరాలు ఎన్ని దోపిడీలైనా అక్రమాలైనా చేసి కోట్లకు కోట్లు సంపాదించాలి. ఈ దేశంలో, ఈ సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అయిపోవాలి. అది అది నా కోరిక. ఇలాంటి చీకటి జీవితం గడుపుతూ ఉంటే ఒక్కొక్కసారి కొన్ని సుఖాలు వదులుకోవాల్సి వస్తుందిరా. అదే ఈ రాజకీయ నాయకుల వల్లే మారితే సుఖాలు అనుభవించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఈ చట్టానికి పట్టుబడకుండా ఈ దేశంలోనే విచ్చలవిడిగా తిరగొచ్చురా. ఇప్పుడు మనకు లోటేముంది బాస్? అన్ని సుఖాలు కూడా హాయిగా అనుభవిస్తున్నాం కదా. మనము సుఖాలు సుఖాలు అనుభవిస్తున్నారా? ఎక్కడ అనుభవిస్తున్నారా సుఖాలు? సుఖాలు అనుభవించడం అంటే డబ్బు, మందు, మగువ ఇవేమీ కాదురా. ఈ దేశంలో అంతులేని సంపద కలిగి ఉండాలి, విచ్చలవిడిగా సంపాదించాలి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్, కోలీవుడ్ యాక్టర్స్ అందరూ నాతో స్నేహం చేయడానికి సరదా పడాలి, నాకు జేజేలు పలకాలి. అది నా కోరిక. అది నా సుఖాలు అనుభవించడం అంటే ఇలా చీకటి జీవితం గడపకూడదు. దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడ్డ మనకు అది ఎలా సాధ్యమవుతుంది బాస్? రాయ్, ఈ
చీకటి జీవితం ఎన్నాళ్ళు గడపకూడదురా. నేను చెప్పినట్టే కొద్ది కాలమే గడపాలి. కొద్ది కాలం గడిపిన తర్వాత అంతు లేని సంపద సాధించాలి. ఈ రాజకీయ నాయకుల్లాగానే మనం అందులో కలిసిపోవాలి. అది నా కోరిక. ఆ రోజు దేవుడు దూరంలో లేదు బాస్, అది చేరువలో ఉంది. సబాస్ డాక్టర్ సబాస్. ఎంతకి నువ్వెళ్ళని పని ఏమై? మొత్తం 50 మంది అమ్మాయిల్ని స్టేమర్ ఎక్కించి దుబాయ్ పంపించారు బాస్. సబాస్, మంచి పని చేసావు. అందరూ అందగత్తుల్నే పంపించావా? తెలుసురా నీ సంగతి. నువ్వు సెలెక్ట్ చేసావంటే హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా అరేబియా పంపించగలవు. కానీ నువ్వొక్క పని చెయ్యాలరా. అదేంటో చెప్పండి బాస్. ఇప్పుడు నాకు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. పిలువురా మన సర్కిని. పిలువు. ఓకే బాస్. నువ్వు మరో పని చేయాలి. చెప్పండి బాస్. సినీ ఫీల్డ్లో అత్త పాత్రలు అమ్మ పాత్రలు వేసే ఒక అందమైన ఆడిది ఉంది. దాని మీద మన సేట్ మోజు పడుతున్నాడు రా. ఎలాగైనా సరే దాన్ని మనం తీసుకురావాలి. అయినా ఆ చేతికి అదే పోయింది కదా బాస్. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏ కన్ను పిల్లలను కోరుకోవాలి కానీ ఆ ముదురు మామిడికాయని వాడే చేసుకుంటాడు. సబాస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. వాడు 60 ఏళ్ల అట్టుపక్షిరా. వాడిని కన్ని పిల్లలైతే చీ కొడతాడు. అదిగాక నల్ల నేరేడు పండుల నిగనిగలాడుతూ ఉంటుంది. బిర్ర బిగిసిన దాని కర్రి అందాలను చూసి ముసలాడికి మతిపోయింది. వీడు ఎప్పుడో దాన్ని సడన్ గా చూసుంటాడు రా. అందుకే దాని మీద మోజు పడుతున్నాడు. కానీ దానికి పిల్లలు 2 పిల్లలు కూడా ఉన్నారు బాస్. దాన్ని తిరుగుళ్ళు భరించలేక దాని మొగుడు దాన్ని వదిలేశాడు. ఇప్పుడు అది అత్త పాత్రలు అమ్మ పాత్రలు వేసి కాలక్షేపం చేస్తుంది. అయితే నా పని చాలా ఈజీ బాస్. అలాంటి దాంతో బేరం చేయాలంటే నాకు చాలా తేలిక. రాయ్, అక్కడే పొరపడ్డావు. అది డబ్బుకు లొంగే రకం కాదురా. దాని దగ్గర చాలా డబ్బుంది. దాన్ని నువ్వు ఎలాగైనా సరే మోసం చేసి తీసుకురావాలి. ఓకే బాస్. దాన్ని సరిగ్గా 6 రోజుల్లో స్టీమర్ ఎక్కిస్తాను, అరేబియా పంపిస్తాను. రావే నా రవ్వల సిల్క్. కాశ్మీర్ సిల్క్ లాంటి నీ మెత్తని అందాలను చూస్తుంటే నాకు కిర్రెక్కిపోతుంది. ఆడవే అపరాస్తి బొమ్మ. शगना दी रात रात सजना जी हॉट हॉट शगना दी रात रात सजना जी हॉट हॉट नैना विच सजना बेलाई जावा शॉट शॉट मैं बोला खावा हथ ना आवा मैं बोला खावा हथ ना आवा प्यार तेरे को बचड़ा मैं नागिन 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 जैसे नचना मैं नागिन 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 जैसे नचना मैं नागिन 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 जैसे नचना
मारे आँख मिला के पहली बारी चेंज तेरा लेकिन मुंह मेरा मस्का तेरा मुंह मेरा मस्का तेरा पीछे नहीं हो रहना नागिन 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 सपने जैसे नचना नागिन 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 सपने जैसे नचना सोनिया हंसी के ऊपर मैं क्या मैं दस लेना क्या मैं दस लेना क्या मैं दस लेना पीछे नहीं हो हटना मैं नागिन 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 जैसे नचना मैं नागिन 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 जैसे नचना నన్ను ఎప్పుడో ముందే చెప్తావరా? నాకు ఈ విచిత్రమైన వాతావరణం చూస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉందా. బాగుందా? అవి చూడరా, సెట్టింగ్లు, ఈ లైటింగ్లు, ఈ బాక్స్ లో ఇవన్నీ చూస్తూ ఉంటే నా గుండెల్లో నువ్వు కంగారు పడుకో, నేను చెప్తాను, నిజమే పెడతాను, ఉండాలా. చూడు ఎంత ధైర్యం ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఏడికి చెప్తాను, ఎంత ఊపుగా ఉన్నాను, ఎంత సరదాగా ఉన్నాను. పులంతనే భయపడిపోతాడా? నేను ఈరుణ్ణి సూర్యుడిని ధైర్యవంతుని అంటాను. మాత్రం ఎవడెక్కడే నా ప్రాణాలు పైకి పోతున్నట్టే ఉందిరా. ప్రాణాలు పోతాయిరా. మళ్ళీ ఒకసారి చెప్పు. ఒరే, అవన్నీ బజార్లో దొరకు వస్తువులు రా. ఆవు, కుక్క, నక్క, పిల్ల అని ప్రాణాలు రా. మాయా అక్కడ మాయా నీకాడ ఇవి ఉన్నాయితే ప్రాణం ప్రాణాలా కేజీ చూడయా మన ఎవరన్నా కదా తెచ్చాయి. ఓ సొత్త కేజీకి తెచ్చా నేనా పొద్దునేసాను ప్రాణాలు దొరకరా ఏమో. బ్రహ్మదేవుడికి ఇచ్చిన ప్రాణాలు రాయే. అదే రా చింతపండు అమ్ముతాను రా, ఇడ్లీ బెట్టలు అనుకుంటాను రా, వాసన అనుకుంటాను రా. నీకు అటువంటి తెనాలంటే అలాంటి పెద్ద పెద్దోళ్ళకే తప్ప నీకు తెలియదురా. దొరకమంటే సిద్ధం ఉందిరా. నేను తెలుసుకోవాలంటే నాకు తెలిసిన విషయాలన్నీ నీకు ఏ విషయం చెప్పినా సరే నువ్వు చిన్న గుండె, ఆ గుండెకి సస్తావు, జాగ్రత్త. నాకు రాయి మధ్యనే ఏం చెప్పలేదా? ప్రాణం పోతే నీకు కొంత ఏడుదరా నీకు కనపడేది కాళ్ళు, నీ కాళ్ళా? సరే కానీ నీ వంశ చరిత్ర ఏదో ఒకసారి. నీదే పెద్ద మర్యాద వస్తువు అంటావు కదా, ఏ వంశం అనేది? నాది సూర్యవంశం. సూర్యవంశం సప్తవంశం. నాకు తెలిసిన రే, మీ నాన్న సినిమా హాలు, మీ తాత బస్ స్టాండ్, నువ్వు రైల్వే స్టేషన్ లో తీసుకున్నారు కదరా. అయ్యో చేసుకుని ఏం చేసుకుంటారా?
అవాడి ముందరే పాపులమేమో తండ్రి పాపులమేమో చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి గుడ్డు వాళ్ళకు ధర్మం చెయ్యండి రూపాయలు ధర్మం చెయ్యండి అనుకుంటూ రోజు అడుకుంటున్నారు కదా అంతెందుకు మీ ఆయనకే ఇచ్చాను నిన్న 2000 రూపాయలు చూసారా నిన్న చూశాను రా నిన్న మీ నాన్నకి ఇచ్చాడు అడుకుంటూ పోతే ఎక్కడ వాడేది పరుగు పోతే ఓట్లు రా దాపండా దాపండ్రా బాబా ఒరే నీకే ఇచ్చిన భయం ఏమీ లేదా ఎందుకంటే ఈ రోజుల్లో దొంగనా కొడుకులకి రంకునా కొడుకులకి నీలాంటి పింజాడినా కొడుకులకి నీలాంటి అడుక్కునే కొడుకులకే ఓట్లు బాగా వేస్తున్నారా అదే గెలుపుకి అలా కట్టావా ఒరా ప్రసారానికి వెళ్ళకుంటా నువ్వు ఎలా గెలుస్తావురా రాత్రి 12 గంటలురా నగలేను ఎంతమంది ఒకసారి చెప్పయ్యా 12 గంటలకు నేను ఇస్తాను ఒరే రాత్రి 12 గంటలకు వెళ్తే మన ఊరు నిండా మనుషుల కంటే కుక్కలే ఉన్నాయి సరిగ్గా ఎక్కడో కరగోరని చోట కలిసేంతో నీకు కొండ నేను సంసారానికి ఇంటికి పని రాకుండా పోతారా నేను చెప్పింది ఆలకేద్రా భార్య భర్తలు పడుతుంటరా నువ్వు మొగం తీసిపో ఓటాడుతాడు ఓట్లు ఆడాలని దేవుడాడుకో నిన్ను నన్ను ఎక్కడ రాత్రిపాడు గోరుతుంది కదా ఆ గోధులో కప్పెడతారా పోతాయి మన పక్కే ఒరే రాత్రులు అయితే వద్దుకండి పట్ట పగలే ప్రసారానికి అనుకో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ నా పగల కార్యం ఉండదు ఏడ్రా సరే ఆంటీలని బాగా చూసుకుంటూ నీ ఓటు నాకే వాళ్ళని నేత్రాన్నం చేస్తూ ఆడుకుందాం ఓట్లు అడుక్కుంటా అడుక్కైతే అడుక్కుంటాను రా నేను ఇప్పుడు ఏంటంట మనం ఓట్లు ఎలా ఆడుకోవాలి చెప్పాయి నువ్వైతే నాటుకుండా అది బండ నాటుకుండా చెప్పాయి నీదే నాదా నీదే ఏది కొండ కొండ కొండరా నాదేదో అనుకున్నాయి నేనేదో అనుకుంటే నీ పని చేయదు కొండడ్డు నువ్వు పొద్దున్న ఇటుక పట్టిల్లోకి వెళ్ళి ఇటుక పట్టిలో చిన్న రాయి తీసా కొండమే ఎత్తిరా నిన్ను పొయ్యిలో వదిలిపోద్దే ఒరే నాది ముందే నలుపైన రంగు నువ్వు అట్టెట్టి పట్టుకో ఇంకా బొగ్గు రంగు అయిపోద్ది ఒరే అంత తెలిసినా అబ్బా నీ అన్నం ఆడవంతుల ఛాన్స్ నీ మన్నం అన్నీ నాకు బాగా తెలిసిండ్రా నీకా నీ ఆడవాళ్ళ పెన్షన్లు కాదురా నీకు అందరూ ముసలోలే మీ పెన్షన్ తెలుసు నేను ఎంత వేరుతాను తెలుసు నిజమే ఎక్కడ రావుకత్తండి సినిమా పక్కనే అలా హోటల్ దగ్గర ఏమట్లాయి పెద్దపాదులో హోటల్ దగ్గర అట్టు తిరగానే పడి అది ఎట్లా రా దోశలు దోశలు నాకేం తెలిస్తే పాల్కోవడం తప్ప ఏంటి అంట దోశ చెప్పంటా దోశ అంటే ఇది దోశ నా దోశ చూపిస్తాను వద్దు వద్దు నాది పెద్దదే తట్టుకోలేవు ఇంతసేపు అయ్యింది కదా ఇక్కడికి ఓట్లాడుకుందామన్నా ఎవరు రావట్లేదు చెప్పు మర్చిపోరా మీ తాత అర్జెంట్ నిన్ను ఫోన్ చేసి రామరా ఇంకో చెప్పు మీ మామ మీ అయ్యా మీ మామ రాయికేతం సెంటర్ లోనే పెద్ద వజ్రాలు కూడా దొరికిందట బేగ వచ్చి లేకపోతే
అసలు చేతి వచ్చిపోవద్దు మీ అని బేగలు 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 అమ్మయ్యా దాదరు వదిలిపోయిందిరా పాప వేసుకుందామా పాఠానా పూజ చేసి నిన్ను కన్నాదో మీ అమ్మ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు నీ సోపు చూస్తే చుర్రెక్కే సుందరాంగి జరుగు 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 ఇంకాస్త ముందుకే జరుగు 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 ఇంకాస్త ముందుకే మీ అమ్మ ఏం పూజ చేసి నిన్ను కన్నాదో మీ అవ్వ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు రోజీ చూశాను ఆ రోజీ చూశాను నీ సాటి బ్యూటీ కనిపిస్తే రమ్మంతా పుష్పిస్తా కేరింతా జరుగు 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 ఇంకాస్త ముందుకే జరుగు 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 ఇంకాస్త ముందుకే మీ అమ్మ ఏం పూజ చేసి నిన్ను కన్నాదో మీ అవ్వ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు నీ రంగు చూశాక ఆ పువ్వు చూశాక వరదేదో వచ్చింది చూడే పిల్ల పట్టేశా నీ గుడ్డు పోదామా ఆ కట్టు జరుగు 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 ఇంకాస్త ముందుకే జరుగు 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 ఇంకాస్త ముందుకే మీ అమ్మ ఏం పూజ చేసి నిన్ను కన్నాదో మీ అవ్వ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు నీ సోపు చూస్తే చుర్రెక్కే సుందరాంగి జరుగు 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 ఇంకాస్త ముందుకే జరుగు 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 ఇంకాస్త ముందుకే మీ అమ్మ అమ్మాయి గ్యాస్ బాగుంది అక్కడ మా అమ్మలేదో పొచ్చులో బేగిలో ఏది అవలేదురా సరే కయ్యి అంటే దింపొచ్చినా ఏం చేసినావు మిల్క్ చెప్పాయి ఏం అవలేదురా అయిపోయిందా సరిగ్గా టయానికి శనిగాల్లాగా వచ్చినవురా గాలంతా తీసుకుపోయింది పాల్చాడు గారికి పాల్చేండి రా పోతే నీ మామ
పోయిందట మా మామ పోయిందా ఆస్తుందిరా ఆస్తి కానీ లేదా అమ్మాయి తెచ్చుకోవచ్చు పోతుందా నన్ను ఎటే ఎటే నిన్ను చిన్నుందా మొన్న చిన్నుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్ను చిందేంది మొండి చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది నిన్ను చిన్నుందా మొన్న చిన్నుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్ను చిందేంది మొండి చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది కష్టపడి వచ్చినవని కాళ్ళు వస్తానా వేడి వేడి నీళ్ళు స్నానానికి పెట్టనా కష్టపడి వచ్చినవని కాళ్ళు వస్తానా వేడి వేడి నీళ్ళు స్నానానికి పెట్టనా వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు రాతవే అండగా పండకు నేను తానమాతనే వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు రాతవే అండగా పండకు నేను తానమాతనే కావాలి ఏంటి పైసలా కాదు ఏంటది నిన్ను చిన్నుందా మొన్న చిన్నుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్ను చిందేంది మొండి చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది బొట్టు చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు ఉట్టి మీద పెట్టినా మామ బొట్టు చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు ఉట్టి మీద పెట్టినా ఒట్టి చేపలు గోంగూర ఒంటికిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతుగారదే ఒట్టి చేపలు గోంగూర నా ఒంటికిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతుగారదే మరేం కావాలి ఏంటి పేసనా ఇందాకది ఇయ్యమ్మా నిన్ను చిన్నుందా నిన్ను చిన్నుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్ను చిందేంది మొండి చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇట్ట పూల సార తాగు సాటు నెట్టినా మామ ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇట్ట పూల సార తాగు సాటు నెట్టినా ఉడతకూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరక్కదే ఉడతకూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరక్కదే మరేం కావాలయ్యా తెలియదా తెలియదు చెప్పు చెట్లను చెప్పమ్మా అదే నిన్ను చిన్నుందా మొన్న చిన్నుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్ను చిందేంది మొండి చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది
ఉంటే సరేనా? ఇంకేం కావాలి? అంత లేదమ్మా. మొత్తమే దండం పెట్టినారా? చక్క నా లవర్నే అయినేస్తావా నన్ను మాయ చేసి? అమ్మ, ఎంత మోసం, ఎంత మోసం! నా కొడకా, అలసిపోవా? నా లవర్ నన్ను బాగా కొండ నువ్వు వేసిన డాన్స్ వల్లే. అవునరా, మన నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫోన్ చేశారు, అర్జెంట్ రమ్మని. నువ్వు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా పోటీ చేద్దాం. ఈ నియోజకవర్గంలో హలో దాదా, చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారేమిటి? ఏమిటి విజయ్, మంది మార్పులంతో అంత అడావడిగా వచ్చావు? నీతో అవసరం వచ్చింది దాదా, అందుకే వచ్చాం. దానికి ఎంతగా అడగాలా? ఏం కావాలో చెప్పండి. నీకు చేతి నిండా డబ్బు తగిలి పని వారికి తగిలింది దాదా. దాదా, ఇన్నాళ్ళ మన స్నేహం కోసం నువ్వు ఒక గొప్ప సహాయం చేయాలి. దానికి ఎంతగా బ్రతిమలు అడగాలా? మీకేం కావాలో చెప్పండి, నిమిషాల్లో చేసి పెడతాను. అది నిమిషాల్లో తేలే పని కాదు. వారం రోజులు నువ్వు నీ మనుషులు నాకు అనుకూలంగా ఉండాలి. ఏంటి బాయ్ అంత గొప్ప పని? విజయ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. మన అందరూ కూర్చేసి సాయిషతో విజయ్ని గెలిపించాలి, అసెంబ్లీకి పంపించాలి. విజయ్ ఎన్నికల్లోకి వెళ్తే మనకు తిరిగే ఉండదు. కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు, మనల్ని అడిగే నాదుడే ఉండడు. కానీ నేను గెలవాలంటే మనం అనుకున్నంత సులువు కాదు. ఈ ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. ప్రజలు ఎంత తెలివి మీరినా ముందు రోజు ఎలక్షన్ అంటే ఆ కంటే ముందు రోజే తలుపులు తెలుసుకొని ఉంటారు. ఏ రాజకీయ నాయకుడు తలుపు తడతాడా? మనకు 500, 1000, 1500 ఇస్తారని ప్రతి ఓటరు ఎదురు చూస్తున్నాడు. నేడు ఈ రోజుల్లో నిజాయితీగా ఓటేసే ప్రజలు ఉన్నారా? అందుకే వీళ్ళు నిజాయితీగా లేరు కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా నిజాయితీ తప్పుతున్నారు. అంతగా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రజలు డబ్బుకు లొంగిపోతారు. కానీ నేను 2 ఏళ్ల క్రితం లతాను అందగత్తే కానుకిచ్చాను. నీకు గుర్తుందా? దాన్నెలా మర్చాను. అది అందములో అప్సరస. అది అందించిన సుఖం
వేరే లేదా? ఎస్, దాన్ని రేపు చేసిన నేరానికి ఆ సామ్రాట్ గాడికి 7 ఏళ్ల జైలు శిక్ష చట్టం విధించింది. అదంతా నా కుట్ర అనుకొని వాడు నా మీద బలవించుకున్నాడు. కానీ నన్ను చిత్తుగా ఓడిస్తానని ఒకడు సవాల్ చేశాడు. సవాల్ చేస్తే సవాల్ లేచిపోతాయని వాడికి తెలీదా? నీకండగా ఈ సుప్రీం బాబాలు ఉన్నాడని వాడికి తెలియదు. అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు. వాడి పేరు సామ్రాట్. విజయ్ మీద పగబట్టి పడగొడతానని తొడగొడుతున్నాడు. సామ్రాట్ 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 ఎవరా సామ్రాట్? మనతో కయ్యానికి దిగితే శాంతి లేచిపోతాయని వాడికి తెలీదా? వాడి గుండె మనం చూస్తుంటే మా గుండెల్లో గుబ్బులిగా దిగలిగా ఉంటుంది. అసలు ఎవడు విజయ సామ్రాట్? నాకు తెలియాలి, నాకు తెలియాలి. మిమ్మల్ని గడగడలాడిస్తున్నా ఆ సామ్రాట్ గాడెవడు? వాణ్ణి చంపడం నాకొక పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆ నేరం నా నెత్తి మీద వేసుకుని చేస్తే నేను అనుకున్నదంతా మట్టి కట్టిపోతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను. చెప్పు విజయ్, ఏం చేయమంటావు? విజయ్కి డిపాజిట్ కూడా రాకుండా చేశారని వెతుకుపోతున్నాడు. అందుకే 3వ గది వారి తెలియకుండా వాడిని తప్ప చేయాలి. మీకే అనుమానం లేదు. వాడిని ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేయండి, నేను చేస్తాను. వాణ్ణి చంపడం నాకొక పెద్ద సమస్య కాదు. నేను ఇప్పుడు ఆ హత్య చేసి ఆ నేరం నా మీద వేసుకుంటే నేను అనుకున్నదంతా మట్టి కొట్టిపోతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను. వాడితో పాటు చంద్రం అనే విప్లవ నాయకుడు ఉన్నాడు. వాడితో కూడా మాకు గొడవగానే ఉంది. ఆ సామ్రాట్ గారిని, ఆ చంద్ర గారిని నువ్వు పైకి పంపిస్తే మా దగ్గరగా వదిలిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు సీన్ పూర్తిగా అర్థమైంది. మీరు ఎన్నికల్లో నిలబడడానికి ఆ సామ్రాట్ గాడు అడుగడుగులో అడ్డు తగులుతున్నాడు. ఇటు సామ్రాట్ని అటు చంద్రం గారిని లేపేయాలి. అంతేగా? వాళ్ళిద్దరిని లేపేసే బాధ్యత నాది. మీరు నిశ్శబ్దంగా ఉండండి. అవును కాదా? నీకు 10 లక్షలు ఇస్తాను. ఆ పని నువ్వే పూర్తి చేయాలి. ఏం చెయ్యాలో చెప్పు విజయ్. నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నా. అంతేకాదు, ఎన్నికల్లో మీ గోండాలను రణరంగంలో ఉంచాలి. ఓకే? అవును అవును, మాకు ఎదురెదురుగా గోండాలని మీరు అదుపు చేయాలి. కరెక్ట్ కదా? ఈ అంత ముట్ట చెప్పడానికి నీకు ₹1,00,00,000 ఇస్తాను. చేస్తావు కదూ? విజయ్, నిజానికి నువ్వు నేను ఒకే మార్గంలో డబ్బు సంపాదిస్తున్నావు. కానీ నువ్వు ఈ సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అయిపోతున్నావు. కానీ నేను ఈ సంఘం వెలివేసిన వాడిలా చీకటి జీవితం గడుపుతున్నాను. నేను ఎందుకు అలా గడపాలి? తప్పకుండా గుర్తుంచుకుంటాను. అప్పుడు ఏ చట్టము నన్ను పట్టుకోదు, ఏ పోలీస్ అధికారి నీ జోలికి రాడు. నువ్వు హామీ ఇస్తే చాలు, నేను చెలరేగిపోతాను. ఏం చేయాలో చెప్పండి.
ధైర్యంగా దోపిడీ చేసుకోవచ్చు. ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా నీకు ఎదురేదంటావునా? నాకు రంగురంగుల ప్రపంచం ఇప్పుడే కళ్ళల్లో కనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పినవన్నీ చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎదురొస్తే చెడతా విపులసా, ఎదురీతే మన రూటు తెలుసా. ఎదురొస్తే చెడతా విపులసా, ఎదురీతే మన రూటు తెలుసా. సరసం కన్నా సమరం కన్నా ఆంధ్రుడు తయారి మోనాలిసా. ఒక్కసారి 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 చూపు కలిపేస్తే బిగిస్తాన్ని పట్టుతా. పుల్లో కాలు ఒకటైనా జమాయిస్త ఝట్కా. వదాచిన వయ్యాది భామ వదలచాలిక ఆపవే. కంటి చూపులు ఏ చోట ఉన్నా మనసు చూపే వేరులే.
మీరేనా? మీరా? రండి. మొన్న మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి. ఏమిటి మీరు అసహించుకునే మనిషి మళ్ళీ వచ్చేది ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? సారీ చెప్పానుగా, వదిలేయచ్చుగా. పదే పదే సారీ చెప్పడానికి నువ్వేం తప్పు చేయలేదు మీనా. తప్పంతా నాది. ఏమిటి? నేను మనసు ఇచ్చిన మనిషిని మర్చిపోలేక తాగుబోతుగా మారడమే నేను చేసిన తప్పు. అంటే మీరు భగ్న ప్రేమికులన్నమాట. భగ్న ప్రేమ కాదు, బలి కోరిన ప్రేమ. నా బ్రతుకు శిథిలము కావడానికి కారణమైన పూర్ణమైన ప్రేమ. మీరు ఏం మాట్లాడతారో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కావాలంటే నా కథ మొత్తం మీకు పూర్తిగా తెలియాలి. చెప్పండి, మీ కథ ఏమిటో, మీ కథలో వ్యధ ఏమిటో నేను వింటాను. అమ్మ నాన్న అనురాగంలో మా అన్నయ్య నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా పెరిగాం. కానీ 5 సంవత్సరాల కిందట ఒకే యాక్సిడెంట్లో అమ్మ నాన్న కన్ను మూశారు. అప్పటి నుంచి బాధ్యతలన్నీ మా అన్నయ్య తీసుకొని నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. మరి అంత ఆనందంగా బ్రతికే మీరు ఇంత తాగుబోతులు ఎలా మారారు? నా జీవితంలోకి నవ వసంతం ఎలా ప్రవేశించింది లత. ఆమె అనురాగంలో మైమర్చిపోయాను. మా ఇద్దరి ప్రేమ చూసి ప్రకృతి పులకించిపోయింది. మా పెళ్లికి మా అన్నయ్య కూడా చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. కానీ సరిగ్గా 2 రోజుల్లో పెళ్ళాడుగా ఒక కామందుడు అతి కిరాతంగా ఆమెని కాపేశాడు. ఆ దుర్మార్గుడికి జైలు శిక్ష కూడా పడింది. ఆ అవమానాన్ని భరించలేని లత నాకు దక్కకుండా దూరమైపోయింది. అది మర్చిపోలేకే నేను ఇలా మారాను. మీ విషాదగాథ విని నేను చింతిస్తున్నాను. అలానే మీరు గతాన్ని తలుచుకుంటూ ఇలా మారడం నాకేం నచ్చలేదు. నా లతతో పాటు నేను కూడా చనిపోవాలనుకున్నాను. కానీ చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి. చూడు కిరణ్, నేను ఒక పిరికివాడిని. అందుకే ఈ మందు మత్తులో ఆ అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నాను. చూడు కిరణ్, నువ్వు అసమర్థుడు కాదు. అయినా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికి వాళ్ళ లక్షణమే అవుతుంది. దయచేసి నీ గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. జీవితం మీద విరక్తి పెంచుకున్న మనిషి మళ్ళీ మామూలుగా బతకలేడు మీరా. చూడు కిరణ్, జీవితం మీద ఆశ ఉండకపోతే మనిషి ఎలా అవుతాడు చెప్పు? ఇంకా ఈ జీవితంలో ఏముందని నన్ను మారమంటున్నావు? మా అన్నయ్య అంత నీచానికి నీచమైన కిరాతకుడిగా మారాడు. ఎవరూ లేని నాకు ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? చూడు కిరణ్, ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరి వారు కాదు. నీకు ఎవరు లేరని ఏ రోజు అనుకోకు. మా బావ ఎలాగో నీ స్నేహితుడేగా, ఈ రోజు నుంచి నేను కూడా నీ స్నేహితురాలే అనుకో. అంటే నువ్వు నాతో స్నేహం చేస్తావా? అవును, నిన్ను మారుస్తాను. నిన్ను మనిషిగా చేసి మీ అన్నయ్యకి బుద్ధి చెప్తాను. మా అన్నయ్య మీ కుటుంబానికి చేసిన అన్యాయానికి నన్ను అబద్ధం చేసుకుంటాం అనుకున్నాను. లేదు కిరణ్, కానీ నీ స్నేహాస్తాన్ని ఇస్తామని ఊహించలేకపోయాను. లేదు కిరణ్, పాలకైన స్వచ్ఛమైన తెల్లనైన మనసు నీది. నీతో స్నేహం నాకు ఆనందమే కానీ అసహ్యం కాదు. నీ చల్లని మాటలు వింటూ ఉంటే నాకు జీవితం మీద మళ్ళీ ఆశ కలుగుతుంది. చూడు కిరణ్, జీవితంలో ఆశే కాదు ఆశయాలు కూడా ఉండాలి. దానికోసమే బ్రతకాలి, బ్రతికి సాధించాలి. మన ఇద్దరు స్నేహం గుర్తుగా నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. ఇన్నాళ్ళు నా మనసులో ఎవరూ లేరనుకున్నాను. ఇకపైన నీతో బ్రతకాలని, నీతో జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.